ఈ చెడు ప్రయోగాలు, చేతబడులు ఇవన్నీ అంటుంటారు కదా! మరి మీరు ఎన్నో చోట్లకి ఎన్నో ప్రదేశాలకు వెళ్తుంటుంటారు. ఎంతోమందిని చూస్తుంటారు. వాళ్ళ మీద ప్రయోగాలు జరిగినియి. లేదా ఈ స్థలంలో ప్రయోగం చేశారు. వీళ్ళ మీద చేతబడి చేశారు. అది చేసిన వాళ్ళు మళ్ళా మీ మీద చేయడము, లేదా అట్లా గమనించి మీరు తీయడం అలాంటివేమన్నా జరిగినాయండి ఎప్పుడన్నా? నాకే జరిగింది ప్రత్యేకంగా. హ్మ్. నేను ఇక్కడి నుంచి వైజాగ్ ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను, కెమికల్ ఫ్యాక్టరీ. కారు ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత దిగి ఆఫీసులోకి వెళ్తాం ఫస్ట్. ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీ అంతా చూడటానికి వెళ్తాం. కానీ నా మనసు కాలు కింద పెట్టంగానే ఇటు వెళ్ళాల్సినటువంటి మనసు ఇటు తిరిగి నేను ఎక్కడైతే ప్రయోగం చేశారో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి బాబు ఇక్కడ ఏరే ప్రయోగం జరిగింది, ఇది నేను చూశాను కాబట్టి నాకు ఎఫెక్ట్ పడింది, ఇదంతా మొత్తం పోజేసి ఆకంతా ఊడ్చేసి శుభ్రంగా కాల్ చేయండి అని చెప్పారండి. ఆ ఫ్యాక్టరీలో ఆ ప్రయోగం చేసిన వాడు ఆ ఫ్యాక్టరీలో మేజర్ పోస్ట్లో ఉన్నాడు. వాడే అక్కడ జిఎం. వాడు కటకం గారు వచ్చి ఈ రహస్యం వాడుకోటి ఉన్నాడు, ఇంకోడు. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో చేశారు. చెప్పారు కాబట్టి ఇతరమే ప్రయోగం చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి నా మీద ప్రయోగం చేశారండి. ప్రయోగం చేస్తే నేను అమ్మవారు దీనిలో ఉంటాను కాబట్టి నాకేమీ జరగల. కానీ ఒకరోజు తెలియకుండా నా ధ్యానంలో ఎవరైతే నా మీద ప్రయోగం చేశారో వాడి రూపం, ప్రయోగం చేసిన విధానం అంతా కూడా నా కళ్ళల్లో బోధపడింది. అది ఇంకోటి గొడవ. నేను వెళ్ళి చెప్పి అది తగలబెట్టి ఇచ్చాను, కాల్పిచ్చాను అనేటువంటి భావంతో నా మీద చేసినప్పుడు వాడు నాకు ఎలా ఉందో చూడటానికి మా ఇంటి దగ్గరికి వచ్చాడు. నేను ఆ టైంలో చూశాను, ఏదో పలకరించాను. నాకు అంత స్టోరీ తెలుసు కాబట్టి నేనేమో మనం ఇంకా శత్రువుగా చూడకూడదు, మన వల్ల దోషం లేకుండా ఉండాలి నేను అనుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే పరమేశ్వరుడు ఒకసారి కాలభైరవుని పట్టుకున్నాడు. కాలభైరవుని నేను నిరంతరం పట్టుకుంటే ఎవరో వచ్చి, స్వామి ఎవరో నాకు తెలియదు, వచ్చి స్వామి మీ మీద ప్రయోగం జరిగింది, మీకు తెలుసు, నేను మీ కర్మం తీస్తాను అని చెప్పాడు. మీది ఉండదాన్ని నేను తీసుకెళ్ళిపోతాను. అంత పుణ్యాత్తునంటే ఆ కాలభైరుడే నా కోసం పంపించాడు అనుకున్నాను. ఆ కాలభైరుడు దయానుగ్రహంతో ఆ కర్మను ఆయన తీసుకెళ్ళాడు. పరమేశ్వరుడు పంపించాడు. ఆయన వీరభద్రుడు స్వామి రూపంలో నాకు వచ్చి తీసుకెళ్ళాడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అండి, చేతబడులు ఉన్నాయి. మనము చేతబడి అంటే చాలామంది ఇవాళ ఆడపిల్ల సున్నీలు కట్ చేసి ఆ పిల్లల మీద ప్రయోగం చేసి ప్రేమ కోసం ప్రేమ ఫీల్డ్ రైతు చాలామంది ఆడపిల్ల మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. మా దగ్గర అలాంటి కేసులు కూడా వచ్చినాయి. దాన్ని చక్కటి సొల్యూషన్ చెప్పి వారి ఎక్కువ నా కస్టమర్లు, నా శ్రేయాభిలాషులు, నా బిడ్డల్లాగా స్కందగిరి టెంపుల్కి వెళ్ళమంటా అండి. మనం స్కందగిరి టెంపుల్లో వాళ్ళు 69 ప్రదర్శనలు, 70 ప్రదర్శనలు, 90 ప్రదర్శనలు కూడా చేపిస్తాను. అక్కడ హోమం చేపిస్తాం, అభిషేకం, దీంతో 9 సార్లు చేపిస్తే అలా సమస్య కొంత మనశ్శాంతి అవుతుంది. ఆ పిల్లలు కూడా ఎక్కడ తప్పడ్డాము, వీడితో చదువుగా ఉన్నందువల్లనే కదా నాకు ఇలా జరిగిందని చెప్పి నేను చెప్తాను. అమ్మా నీ సున్ని కట్ చేశారు చెప్తాను, ఏదుంటే చెప్తాను. అలా ఎన్నో రకాలుగా నేను ఇప్పుడు కూడా సర్వీస్ ఇస్తున్నాను. నా దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సిఐ, ఆ ఏరియా అంతా కూడా భూతాలు దెయ్యాలతోనే ఉంటాయి. వాళ్ళంతా చేతపడి చేస్తారు. నన్ను వాస్తు చూడాలని ఓ సిఐ గారు తీసుకెళ్ళాడు. నాకు ఆ ప్రాంతం, ఆ మనుషులను చూడంగానే ఒళ్ళు గగ్గురుపాటు కలిసి, స్వామి కారు దిగను, నేను వెళ్ళిపోతాను. కాదండి, మీరు ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చారు, మా అమ్మాయిని గొలుసులు పెట్టి కట్టేసి ఉన్నాం, ఆ అమ్మాయి మీద ప్రయోగం జరిగిందా, ఇప్పుడు నాకేం చేస్తారో తెలియదు అని చెప్పి నేను చెప్పినా కూడా వాళ్ళు మొండేస్తే నేను అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మవారు ఒంటి మీదకి వచ్చిన తర్వాత నేను వెళ్ళి అమ్మాయిని నా దగ్గర తీసుకురండి, ఇల్లు ఏమి వాస్తు చేయొద్దు, ఎంబేయండి, ముందు ఖాళీ చేయండి, ఈ అమ్మాయిని బాగు చేస్తా అని చెప్పాను. ఆ అమ్మాయిని నేనేం పెద్దగా చేసింది లేదు, తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ అమ్మాయిని ఒక పావు గంట అయిన తర్వాత, అమ్మ నేను చెప్పేది వింటామంటే వింటాను స్వామి, నాకేదో ఇక్కడ ఒక రిలీఫ్ వచ్చింది అంటే ఆ గొలుసులు తెప్పించానండి.
ఆ గొలుసు తీపిచ్చిన తర్వాత అమ్మాయి నేను చెప్పినట్టుంది. ఆ అమ్మాయి శుభ్రంగా తగ్గింది. వాళ్ళు కూడా బ్రాహ్మలు. అమ్మాయి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కూడా. ఇప్పుడు కూడా నా దగ్గరికి వస్తుంటారు. ఎందుకు నాకేం తెలియదు. కారణం ఒక మంచి చేయాలన్న తపన. ఆ తపన ఎవరు ఇచ్చారు? అమ్మవారు ఇచ్చారు. మనము భగవంతుడు మనకెప్పుడు కనిపించడు. భగవంతుడే మనకి మార్గం చూపెట్టమని వాళ్ళు మన మనసులో ప్రవేశించి ఆ మార్గాన్ని మన చేత చెప్పిస్తారు తప్ప వాళ్ళు ఎదురుగా రారు.